వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుండి పార్టీ బలోపేతానికి అంకిత భావంతో చిత్తశుద్దితో పనిచేశానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తనకు పూర్తి నమ్మకం ఉందని పార్టీలో తనకు ఏ అన్యాయమూ జరగదని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా పిఠాపురం మండలం మల్లాంలో ఇంటింటికి కుళాయిలు వేసే కార్యక్రమానికి పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి సుమారు ₹1,50,00,000 వ్యయంతో నూతనంగా వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దొరబాబు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, కొప్పన శివనాథ్, మొగలి బాబ్జీ, గ్రామ సర్పంచ్ దాట్ల సూరిబాబు, మల్లిరెడ్డి భద్దర్రావు, మేళం శ్రీను, జవ్వాది నాయుడు, రెడ్డెం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, చెర్కూరి వీరబాబు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సర్వేలు మళ్ళా ఒకసారి చెయ్యమని ఆయన కోరడం జరిగింది. ఆ కోరిన మీదట ఆయన ఏదో తూతూ మంత్రంగా మట్టికి ఆ మాట తీసుకోకుండా సీరియస్గా తీసుకుని దాన్ని సర్వేకి పంపించడం జరిగింది. అది చాలు నాకు. సర్వే జరిగితే 100% జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇస్తారు అనే నమ్మకం నాకు ఉంది. అటువంటి పరిస్థితుల్లో నేను ఇంకో రకంగా ప్రయాణం చేశానని కానీ, ఎక్కడైనా కానీ, ఏ ప్రూఫ్ అయినా కానీ, ఎవరైనా కానీ చూపగలిగితే నేనేదో హైదరాబాద్ మా సొంత కజిన్ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్లి శుభలేఖలతో సహా నా ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంటున్నటువంటి మ్యారేజ్కి కంపల్సరీ అసలు వెళ్ళకూడదనుకున్నాను. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మా సొంత ఇంకా రాకపోతే కుదరదంటే వెళ్ళడం జరిగింది. కానీ దాన్ని రకరకాలుగా మీడియా వాళ్ళ ఒక రేటింగ్ల కోసం చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నా మాట మీద గౌరవించి ఎప్పుడైతే సర్వేకి పంపారో 100% ఆ సర్వే ఆధారంగా ఆయన చూస్తారు అనే నమ్మకం నాకుంది. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క సోదరుడు కూడా నేను వెరీ క్లియర్గా చెప్పాను. 195 మంది నాకు సపోర్ట్ చేస్తే, ఎవరో టికెట్లు ఆశించే వాళ్ళు రకరకాలు మాట్లాడతారో, ఒక 10 మందో 10 మందో మీ దగ్గరకు వచ్చి చెప్పి ఉండొచ్చు. నేను అది పరిగణలో తీసుకున్నాను. ప్రజల్లోకి వెళ్ళండి, మీరు సర్వే చేసుకోండి. ఈ జనసేనలో చేస్తున్నది వాస్తవం అవాస్తవం? ఇప్పటి వరకు జనసేనలు నాతో మాట్లాడిందే లేదు, నేను వాళ్ళతో మాట్లాడిందే లేదు.